ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్ ఆర్టికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సో మే 20 నుంచి జూన్ 3 మధ్య టీఎస్ టెట్ అనేటువంటిది ఫస్ట్ ఆర్టికల్లో హెడ్డింగ్లో వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ చూడండి, గ్రూప్ 1 దరఖాస్తు గడువు పెంపు ఈ నెల 16 వరకు అప్లికేషన్ ఛాన్స్ అనేటువంటిది సెకండ్ ఆర్టికల్. మూడో ఆర్టికల్ చూడండి, సింగరేణిలో 327 పోస్టులు అనేటువంటిది మూడో ఆర్టికల్ ఉంది. సో మనం ఫస్ట్ ఆర్టికల్ నుంచి డీప్గా డిస్కస్ చేస్తే ఒకసారి చూడండి. ఈ నెల మే 20 నుంచి జూన్ 3 మధ్య టీఎస్ టెట్ అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు. నోటిఫికేషన్ రిలీజ్ ఈ నెల 20 డీటెయిల్డ్ నోటిఫికేషన్. డిఎస్సి అప్లికేషన్ గడువు జూన్ 20 వరకు పెంపు. తాజా టెట్లో క్వాలిఫై అయ్యే వాళ్ళకు ఛాన్సు. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి రాత పరీక్ష అనేటువంటిది హెడ్లైన్లో చూస్తున్నాం. రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. మే 20 నుంచి జూన్ 3 మధ్య ఆన్లైన్లో టెట్ పెట్టాలని నిర్ణయించింది. మే 20 నుండి జూన్ 3 మధ్య ఆన్లైన్లో టెట్ అనేటువంటిది నిర్వహించాలి. అయితే నోటిఫికేషన్ అనేటువంటిది అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ మంత్ అంటే మార్చ్ 20 నుంచి ఏప్రిల్ 10 వరకు అనేటువంటిది అప్లికేషన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది, దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ మాత్రం మే 20 నుంచి జూన్ 3 మధ్య ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే 11,062 పోస్టులను భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే డిఎస్సి రాయాలంటే టెట్ అనేటువంటిది క్వాలిఫై తప్పనిసరి. సో గతంలో నిర్వహించిన టెట్లో చాలామంది క్వాలిఫై కాకపోవడంలో అయిన వాళ్ళు తక్కువ మార్కులతో గట్టెక్కడంతో మరోసారి టెట్ నిర్వహించాలని అభ్యర్థులు సర్కార్కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గురువారం విద్యాశాఖ అధికారులతో సమావేశమై టెట్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ గురువారం రాత్రి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి 20 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. 20న డీటెయిల్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా మనము డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు భారీగా దరఖాస్తులు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి టెట్ మార్కులకు. ఎందుకంటే డిఎస్సిలో మనకు 20% వెయిటేజ్ ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు డిఎస్సి పోస్టులు అనేటువంటి 11,000 పైచిలకు పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్లికేషన్స్ కూడా బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ డిఎస్సి ఈ టెట్ కండక్ట్ చేసిన తర్వాత ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ డిఎస్సికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం కోసమే ఈ టెట్ వేస్తున్నారు. ఇక్కడ ఈ డిఎస్సి ఈ టెట్ రాసిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి అప్లికేషన్ అనేటువంటిది గడువు జూన్ 20న ప్రారంభమవుతుంది. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో మళ్ళీ వాళ్ళు జూన్ 20 నుంచి మళ్ళీ దానికి డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత డిఎస్సికి మనము అన్నటువంటి క్వాలిఫై అయిన వాళ్ళు సో అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. 11,000 పైచిలకు పోస్టులు కూడా వీళ్ళు అనేటువంటిది ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో భారీగా అప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 3 లక్షల మందికి పైగా నిరుద్యోగులు మేలు జరుగుతుంది అనేటువంటిది మనకు ఈ యొక్క టెట్ వల్ల తెలుస్తుంది. ఓకేనా. ఇది మొదటి టెట్ గురించి మొదటి సమాచారం. సో డిఎస్సి అనేటువంటిది కూడా దానికి కూడా మనకు 11,062 పోస్టులు ఇచ్చారు కదా, దానికి ఈ నెల 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 3 వరకు అప్లికేషన్ చేసుకునేందుకు ముందుగా అవకాశం ఇచ్చారు. అయితే ప్రస్తుతం టెట్ అనేటువంటిది రిలీజ్ అయిన వల్ల డిఎస్సి దరఖాస్తు గడువును జూన్ 30 వరకు పొడిగించారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ మనకు డిఎస్సి అప్లికేషన్ స్టార్ట్ అయింది ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 3 వరకు. అయితే ఇప్పుడు మళ్ళీ టెట్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల ఈ డిఎస్సి దరఖాస్తు గడువును జూన్ 20 వరకు కూడా పొడిగిస్తారనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇప్పుడు డిఎస్సి కోసం గురువారం సాయంత్రం వరకు 18,000 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. ఇది డిఎస్సి మరియు టెట్కు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ గ్రూప్ 1 దరఖాస్తు గడువు పెంపు అనేటువంటిది ప్రముఖ అన్ని దినపత్రికల్లో వచ్చింది. ఈ దరఖాస్తు అనేటువంటిది నిన్నటి సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే ఈ నెల 16 వరకు అప్లికేషన్ ఛాన్స్ అంటే గ్రూప్ 1 దరఖాస్తు గడువును టీఎస్పీఎస్సీ పొడిగించింది. గురువారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియగా 16న సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ తీసుకోవచ్చని ప్రకటించింది. అంటే 2 రోజులు ఇంకొక 2 రోజులు మనకు పొడిగించినట్టే తెలుస్తుంది. గ్రూప్ 1కు బుధవారం సాయంత్రం వరకు 2,70,000 అప్లికేషన్స్ వచ్చినాయి. గురువారం చివరి రోజు కావడంతో భారీగా అప్లికేషన్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో టీఎస్పీఎస్సీ సర్వర్ స్లో అయింది, వారు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో గడువు పెంచాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు దరఖాస్తు గడువు పెంచుతూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. కాగా 563 పోస్టులకు గ్రూప్ 1 పోస్టుకి గవర్నమెంట్ అనేటువంటిది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనేటువంటి విషయం మనకు తెలిసింది. ఇది గ్రూప్ 1 దరఖాస్తు అనేటువంటి 2 రోజులు అనేటువంటిది అప్లికేషన్స్కి పొడిగించడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే చూడండి. సింగరేణిలో 327 పోస్టులు
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్స్ అనేటువంటిది ఆర్టికల్ చూస్తున్నాం చూడండి. ఇప్పుడు సింగరేణిలో 327 పోస్టులు పడి గురువారం నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్ మేనేజ్మెంట్లో ట్రైనీ E&M E2 గ్రేడ్లో 42, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ E2 గ్రేడ్లో 7 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ T&S గ్రేడ్లో C100, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానిక్ T&S గ్రేడ్ Cలో 9, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ T&S గ్రేడ్ Cలో 24, పిట్టర్ ట్రైనీ కేటగిరీలో 47, ఎలక్ట్రీషియన్ కేటగిరీలో 98 పోస్టులను భర్తీ చేయనుంది. ఏప్రిల్ 15 నుంచి మే 4 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ స్వీకరించబడతారు. ఎప్పుడు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు మే 4 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అప్లికేషన్ అనేటువంటి తీసుకోబడుతుంది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇచ్చారు. www.scCLMINES.com వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి అనేటువంటిది గరిష్టంగా 30 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు మరొక 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. అంటే మొత్తం వాళ్ళకి 35 సంవత్సరాలు ఉంటుంది. ఓసీ వాళ్ళకి మాత్రం 30 సంవత్సరాలు ఉంటుంది. సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వయోపరిమితి ఏమీ ఉండదని పేర్కొంది. సో అయితే సింగరేణి సంస్థలో పనిచేసే వాళ్ళకు వయోపరిమితి అనేటువంటి గరిష్టంగా ఏముండదు. ఓసీలకు మాత్రం 30 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు మాత్రము వాళ్ళకి 5 ఏళ్ళు సడలింపు ఉంది కాబట్టి మొత్తం 35 సంవత్సరాలకు ఈ సింగరేణిలో 327 పోస్టులు వివిధ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ అనేటువంటిది ఆర్టికల్ని మనం చూస్తున్నాం. డిఎస్సికి సన్నద్ధమైన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు ఏప్రిల్ 5 లోపు దరఖాస్తులు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. 7,000 మంది ఎస్జిటి అభ్యర్థులకు, 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఈ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 1,500 చొప్పున బుక్స్, ఫండ్, స్టడీ మెటీరియల్స్ ఖర్చును అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రుల వార్షికాయుధం 5 సంవత్సరాలకు మించని అభ్యర్థులకు అర్హులని పేర్కొన్నారు. బీఈడి, టెట్, డైట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తామని చెప్పారు. వివరాలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇది బీసీ స్టడీ సర్కిల్ హ్యాండ్ ఓవర్లో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సార్ గారు ఇక్కడ మనకు దీనికి ప్రకటన ఇచ్చారు. మొత్తం 7,000 ఎస్జిటి అభ్యర్థులకు, 3,000 మంది స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు అంటే వీళ్ళని ఏ విధంగా ఎంపిక చేస్తారంటే వాళ్ళకి బీఈడి, టెట్, డైట్ మార్కుల ఆధారంగా మాత్రమే వాళ్ళని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 1,500 రూపాయలు బుక్ ఫండ్ మరియు స్టడీ మెటీరియల్ ఖర్చును, అంటే రెండింటిని కలిపి బుక్ ఫండ్ మరియు స్టడీ మెటీరియల్ ఖర్చును 1,500 రూపాయలు మాత్రం అందిస్తారు. వార్షిక ఆదాయం ఏ విధంగా ఉంటే వాళ్ళ యొక్క అభ్యర్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం 5 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. మరియు ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం అంటే వివరాలు ఏమేమి ఇచ్చారంటే 04024079978 అనేటువంటి నంబర్ కానీ ఇంకొక నంబర్ 27077928 అనేటువంటి నంబర్లను సంప్రదించి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది అప్లికేషన్ చేసుకోవాలనేటువంటిది వాళ్ళు కోరారు. ఓకే, సో ఇప్పటివరకు ఈ వీడియోలో మనము ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, స్టే ట్యూన్, శేఖర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.